మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఇక్కడ చాలా డిఫరెంట్‌గా ప్రజలు రిజల్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. బాగుంది, బాగోలేదు అనే వాళ్ళ కన్నా, బాగోలేదు అనే వాళ్ళు చాలా సంఖ్య తక్కువగా ఉంది. కేవలం 16%. బాగుంది అనే వాళ్ళ సంఖ్య కూడా తక్కువే. 38%. కానీ మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య 45%. అంటే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇంకా మెరుగుపరుచుకోవాలి. మొదటిసారి ఎమ్మెల్యే అయినాడు. ఇంకా ఆయన పనితీరు మెరుగుపరుచుకోవాలి. ప్రజల్లోకి వెళ్ళే విధానం కావచ్చు, కష్టసుఖాల్లో తోడుండే విధానం కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆయన అంటే ప్రజలకు అందించడంలో ఆయన చొరవ ఇంకా మారాలి, ఇంకా మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. బాగుంది అనే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య కన్నా బాగుంది అనే వాళ్ళు ఉన్నారు. అంతకు మించి ఇంకా మార్చుకుంటే మంచిది అనే వాళ్ళ సంఖ్య 45%. సో ఓవరాల్గా ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్కి మంచి మార్కులు పడ్డాయని అయితే మనం భావించవచ్చు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా. కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 20 నెలలు అయిపోయింది. ఎట్లా ఉంది కదా? అభివృద్ధి అనేది ఏమి ఉన్నాయని రోడ్లు వెడలు పని చేస్తున్నారు. ఇంతవరకు ఎక్కడెక్కడ కూలగొట్టుకునే ఉన్నాయి. ఇంకేం రోడ్లు అయితే ఏమి ఇవ్వలేదు. ఇక రైతుల కంటే యూరియా అందట్లేదు. సింగరేణి కార్మికులు ఎలాంటి ప్రయోజనం లేదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మన రామగుండం కానీ సింగరేణి కానీ ఎట్లా డెవలప్మెంట్ ఎట్లుంది? ఏం లాభాలు ఇవ్వండి, ఏం లాభాలు, అన్ని నష్టాలు, ఏం లాభాలు చెప్పలేదు. రైతులకు మన మందులు దొరుకుతారు, అన్నీ నష్టమే. అసలు పోతాం సంఘానికి వెళ్ళి అప్పుడు బాగుండే, చాలా బాగుండండి. ఈ జీవితం చాలా బాగుండే. ఈ అజయ్ గారు 20 నెలల బట్టి మొత్తం లాసే. కాంగ్రెస్ గవర్నమెంట్ పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఒకటి, నిరుపేదల వాళ్లకు ఇల్లు కట్టిస్తే కాంగ్రెస్ పార్టీ దాని ఇచ్చింది లేదు. కొన్ని ఇచ్చిండ్రు, కొన్ని కరెక్టే, కానీ కొన్ని ఇచ్చిండ్రు, కొన్ని ఇవ్వలేదు. ఇంకా నిరుపేద వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ గోదావరికంలో పేదవాళ్ళు ఎక్కువనే ఉన్నారు, ఉద్యోగస్తులు కూడా తక్కువనే ఉన్నారు. ఎట్లా మీ ఎమ్మెల్యే మక్కల్ ఠాకూర్ గారు ఎట్లా ఉంటారు? చాలా చాలా వెరైటీ, చాలా మంచిది. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన వచ్చిన కానీ చాలా బాగుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు రేషన్ బియ్యం కానీ, ఇప్పుడు బస్సు ఫ్రీ కానీ, మళ్ళీ ఒకటి ఏంటంటే కరెంట్ ఫ్రీ కానీ, ఇప్పుడు మన మధ్యతరగతి వాళ్ళ గురించి ఇప్పుడు మనకు బియ్యం కొనకుండా నెలకు 2-3 వేలు సేఫ్ అవుతుంది. అదొక లాభం జరుగుతుంది. కరెంటు ఫ్రీ, కరెంటు 15 వచ్చేది. మాటువంటి మధ్యతరగతి వాళ్ళకు మాకు బాగా కలిసి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి. మాకైతే అభివృద్ధి బాగుంది సార్. పేదవాళ్ళకు మాత్రం అన్నం పెట్టేదే కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి పరిపాలన అతి బంగారాలాగా సూపర్ గా కనబడుతుంది. ఇంత మించిన ప్రభుత్వం ఇక రాదు, రాబోదు. వాస్తవంగా చెప్పాలంటే అదే బురదలో వచ్చిన పన్నీర్ అయింది తప్ప కాళేశ్వరంలో పోయింది అది లేదు. వాస్తవంగా చెప్పాలంటే అది కాళేశ్వరంలో పోయింది. అది పరిపాలన అది పబ్లిక్ ఆఫ్ మైండ్ వాళ్ళు అటు కోరుతారు, ఫుల్ మైండ్ వాళ్ళు కోరరు. ఆఫ్ మైండ్ వాళ్ళు అటే కోరుకుంటారు. ఇవ్వలకు ఒక పథకం కూడా అందుతుంది కానీ మాత్రం వాళ్ళు ఏదో డప్పు కొట్టుకోవడం తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఏది ఎవరికి వచ్చేది అయితే లేదు. ఏ మార్పు కూడా లేదు. మా ఊరికైతే ఒక్కటి కూడా వచ్చింది లేదు. వాళ్ళకి ఏంది ఇప్పుడు ఈ విలేజ్ మన కమాన్పూర్ మండలంలో ఒక ఏంటిది నాగారాంకి వచ్చినాయి తప్ప ఏ ఒక్క విలేజ్ కూడా ఒక్కటి కూడా రాలేదు. ఇవ్వాలి కూడా ఇప్పుడు ఆ పెన్షన్లు దరిదాపులో ఏ ఒక్క అంటే ఇంతకుముందు కూడా పర్ఫెక్ట్గా వచ్చే వ్యవస్థ అయితే లేదు. వాస్తవంగా ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండకుండా ఇండివిజువల్గా ఉండి చేస్తేనే బెస్ట్ అయ్యింది నాకు తెలిసి.